నేనిప్పుడు డిప్యూటీ తహసీల్దార్‌గా సెలెక్ట్ అయ్యాను. కానీ ఈ జర్నీ 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, దాదాపు 10 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ద్వారా సాధ్యపడడం జరిగింది. అంటే మళ్ళీ మీ అందరికీ ఒక కామెంట్ చేస్తారు. ఏంటి అంటే గ్రూప్ 2 కోసం ప్రత్యేకంగా 10 సంవత్సరాలు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ యొక్క టైమ్‌ని చాలా వరకు వేస్ట్ చేసుకున్నారు. అదే మీ టైమ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ఏవైనా మంచి స్కిల్ నేర్చుకుంటే, మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి అనేటటువంటి కామెంట్స్ గూడా చాలామంది జేస్తారు. బట్ ఇంకో థింగ్ ఏంటంటే, నేనెప్పుడు గూడా గ్రూప్ 2 కోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్‌సి అండ్ గ్రూప్ 1. సో, ఈ రెండిటి కోసం మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఈవెన్ చాలా సార్లు మెయిన్స్ గూడా రాయడం జరిగింది. అయితే ఇక్కడ నేనేం రాసాను, ఏవి పాస్ అయ్యాను అని చెప్పుకోవడం కంటే, ఈ 10 ఇయర్స్‌లో నేను చాలా వరకు చదివాను. చాలా ఎగ్జామ్స్ రాశాను. కొన్నిసార్లు విజయాలు గూడా వచ్చాయి. వీటికంటే ఎక్కువ సార్లు ఫెయిల్యూర్సే చూడడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం చాలా క్లియర్‌లీ అర్థమవుతుంది. ఏంటి అంటే నాకు ఈ సక్సెస్ రావడానికి 10 ఇయర్స్ అవసరం లేదు. నేను చేసినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటి వల్లే 10 సంవత్సరాలు సమయం పట్టింది. ఈ వీడియోలో నేను చేసిన ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా హానెస్ట్‌గా మీతో షేర్ చేస్తా. ఎందుకంటే, నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకపోతే, మీ ప్రిపరేషన్ జర్నీ చాలా వరకు షార్ట్ అవుతుంది. ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, అందులో ఫస్టు నా యొక్క ప్రిపరేషన్‌లో ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ అనేది ఉన్నది. కానీ, సరైనటువంటి డైరెక్షన్ అనేది లేదు. సో, నేను చేసినటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంటంటే, నా ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు నేను హార్డ్ వర్క్‌గానే చేశాను. బట్ అదెప్పుడు గూడా నాకు ప్రాబ్లమ్‌గా ఉండలేదు. హార్డ్ వర్క్ చేస్తున్నాను. కానీ రైట్ డైరెక్షన్‌లో చేస్తున్నానా? లేదా? అనేదే నాకు తెలియలేదు. ఎందుకంటే రోజుకి చాలా వరకు చదివేవాడిని. అరౌండ్ స్టార్టింగ్‌లో 9-10 అవర్స్ వరకు చదవడం గూడా జరిగింది. కానీ ఏ సబ్జెక్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఏ మెటీరియల్ చదవాలి? ఏది చదవకూడదు? అలానే ఎప్పుడు మీ అందరికి చెప్తా పీవైక్యూస్‌ని అనాలిసిస్ చేయండి అని. బట్ నాకు ప్రారంభంలో పీవైక్యూస్‌ని ఎలా అనలైజ్ చేయాలో తెలీదు. అండ్ ఆల్సో రివిజన్‌ని ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి అంశం గూడా తెలీదు. ఇవన్నీ నాకేవి గూడా క్లియర్‌గా ఉండేవి కాదు. తర్వాత నాకు అర్థమైందేంటంటే హార్డ్ వర్క్ ప్లస్ రాంగ్ డైరెక్షన్ అనేది మన యొక్క సక్సెసు లేట్‌గా రావడానికి కారణంగా నిలుస్తాయని తెలిసింది. సో, ఎంత కష్టపడుతున్నాం అనేది మాత్రమే కాదు. మనం సరైన డైరెక్షన్‌లో కష్టపడుతున్నామా? లేదా? అనేదే మనకి ముఖ్యం. సో, నేను ఫస్ట్ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, సరైనటువంటి డైరెక్షన్‌ని ఫాలో కాకపోవడం. తర్వాత మనందరూ చేసేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, టూ మెనీ బుక్స్. చాలా పుస్తకాలు, చాలా మెటీరియల్సు మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో, అతి పెద్ద మిస్టేక్సు నేను ప్రారంభంలో చేసిందేంటంటే, చాలా మెటీరియల్స్ కలెక్ట్ చేయడం. ఎందుకంటే, యూపీఎస్‌సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ చూసుకుంటే చాలా వరకు ఇన్‌స్టిట్యూట్స్‌కి సంబంధించినటువంటి మెటీరియల్స్ దొరుకుతాయి. ఈవెన్ ఫ్రీగా పీడిఎఫ్స్ గూడా అందుబాటులో ఉంటాయి. అండ్ ఆల్సో చాలా వరకు బయట మార్కెట్‌లో దొరికేటటువంటి సోర్సెస్ గూడా ఎక్కువగా ఉంటాయి గాబట్టి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనేసి చాలా ఎక్కువగా సోర్సెస్‌ని ఫాలో అవ్వడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ కొన్నిసార్లు చెప్పాలంటే, ఏదో ఆ సబ్జెక్ట్‌లో స్కాలర్‌షిప్ లేదంటే ఆ సబ్జెక్ట్‌లో రీసెర్చ్ చేస్తున్నామనేంత ఫీలింగ్ అయిపోయి పెద్ద పెద్ద పుస్తకాలు, ఎక్కువగా పుస్తకాలు గూడా చదవడం జరిగింది. ఇంకో థింగ్ ఏంటంటే, ఒక బుక్ చదువుతున్నప్పుడు ఇంకో బుక్ బెటర్‌గా అనిపించేది. ఒక కోచింగ్ మెటీరియల్, ఇంకో మెటీరియల్, పీడీఎఫ్స్, యూట్యూబ్ వీడియోస్ చివరికి మెటీరియల్ పెరిగింది గానీ, రివిజన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. దెన్ ఆ తర్వాత అర్థమైందేంటంటే, మోర్ సోర్సెస్ డోంట్ మేక్ యూ మోర్ ప్రిపేర్డ్. బెటర్ రివిజన్ మేక్స్ యూ మోర్ ప్రిపేర్డ్. ఒక మంచి సోర్స్ సెలెక్ట్ చేసుకొని, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం చాలా బెటర్ అనేసి తర్వాత అర్థమైంది. సో దట్ మీరు కూడా ఎప్పుడైనా ఈ మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దెన్ ఆ తర్వాత మీకెన్ని వీడియోలైనా ఒకే అంశం చెప్తా. ఏంటి అంటే పీవైక్యూస్. సో, చాలా వరకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను సరైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు.
ప్రారంభంలో ప్రీవియస్ పేపర్స్ ని జస్ట్ క్వశ్చన్స్ గానే చూసేవాడిని, కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే పీవైక్యూస్ అనేవి ఎగ్జామ్ కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, ఏ ఏరియాస్ రిపీట్ అవుతున్నాయి, అలానే మనకి ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారు, ఇవి అనలైజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ప్రిపరేషన్ మీద క్లారిటీ చాలా వరకు పెరిగింది. సో అదే కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ 4 సార్లు రాయడానికి, 4 సార్లు క్లియర్ చేసి మెయిన్స్ రాయడానికి కూడా కారణంగా నిలిచింది. సో దట్ పీవైక్యూస్ చదవడం కాదు, పీవైక్యూస్ ని మీరు ఎప్పుడైనా ఎనాలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా మందికి చెప్తా పీవైక్యూస్ చూడండి చూడండి అంటే జస్ట్ చూసి వెళ్ళిపోతారు, బట్ అలా కాకుండా దాన్ని ఎనలైజ్ చేయండి. దెన్ ఆ తర్వాత అందరూ చేసేటటువంటి మిస్టేకే రివిజన్. సో నేను కూడా అదే మిస్టేక్ చేశాను, ఏంటంటే రివిజన్ ని పోస్ట్ పోన్ చేయడం. సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ చేస్తాను అనేటటువంటి అపోహలో మనం అందరం ఉంటాం, ఆ అపోహలోనే నేను ఉన్నాను. సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ చేసుకుందాంలే అనుకునేవాడిని. కానీ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టే అనిపించేదంటే అనిపించేది కాదు. ఎందుకంటే అటు గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఈవెన్ గ్రూప్ 2 సిలబస్ కూడా సముద్రం అంత ఉంటుంది. సో మనం ఈ రోజు సిలబస్ కంప్లీట్ చేసేస్తాం అనుకుంటాం, కానీ అది అయినట్టు ఉండదు. ఒక టాపిక్ చదువుతాం, తర్వాత ఇంకో టాపిక్ వెళ్తాం, చివరికి మొదటి చదివింది ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా మర్చిపోతాం. తర్వాత తర్వాత అర్థమైన ఫార్ములా ఏంటంటే స్టడీ చేయాలి, రివిజన్ చేయాలి, ఆ తర్వాత టెస్ట్ రాయాలి, దెన్ దాన్ని అనాలిసిస్ చేయాలి, ఆ తర్వాత రివిజన్ చేయాలి. సో ఈ ఫార్ములాని ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా ఫాలో అవుతామో ఈ సైకిల్ ని కంటిన్యూస్ గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా ఎక్కువ కాలం మనకు గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దట్ చదవడం మాత్రమే ప్రిపరేషన్ కాదు, చదివింది గుర్తు పెట్టుకోవడం సరైనటువంటి ప్రిపరేషన్. దాని తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే ఎక్కువగా మనం అందరము చూసేది ఏంటంటే అన్నెసరీగా డీవియేషన్స్ పెట్టుకోవడం. సో చాలా వరకు నా యొక్క ప్రిపరేషన్ ప్రారంభంలో కూడా అన్నెసరీ డీవియేషన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. సో ప్రిపరేషన్ లో చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే ఈ అన్నెసరీ డీవియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది, దాని ఆ తర్వాత ఇంకో ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో దట్ ఏం ఫీల్ అవుతామంటే ఇదేదో బెటర్ ఆపర్చునిటీ అనేటటువంటి ఆలోచనతో ఉంటాం, వెళ్ళిపోతాం. అలానే ఒక కోర్స్ తీసుకుంటాం, తర్వాత ఇంకొక కోర్స్ వచ్చింది దీన్ని ఫాలో అవుదాం అంటాం. లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ బాగుంది, తర్వాత ఇంకొన్నాళ్ళు అయితే ఇంకొక యూట్యూబ్ ఛానల్ బాగుందని ఫీల్ అవుతాం. అలానే టెలిగ్రామ్ ఛానల్స్ అయినా సోషల్ మీడియా ఇవన్నీ కూడా అన్నెసరీ డీవియేషన్స్ మనం యొక్క ప్రిపరేషన్ లో తీసుకొస్తాయి. ఇలాంటి డీవియేషన్స్ నాకు చాలా వచ్చాయి. సో ప్రతి దాని వెంట వెళ్తే మెయిన్ గోల్ నుంచి ఏమవుతాం, అల్టిమేట్ గా డీవియేషన్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. నేను కూడా కొన్ని సందర్భాల్లో నా ప్రైమరీ గోల్ కి డైరెక్ట్లీ ఉపయోగపడినటువంటి విషయాలపై టైం పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడైతే ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఏవో ధర్నాలు చేయడం, లేదంటే అక్కడ సోషల్ సర్వీస్ చేయడం, ఎన్జిఓస్ తో కలిసి వర్క్ చేయడం. అఫ్ కోర్స్ ఇవన్నీ మంచివే, కాకపోతే కొన్నిసార్లు దేంట్లో అయినా డెప్త్ గా వెళ్తే చివరికి అయ్యేది ఏంటంటే జీరోనే. సో అలాంటి పరిస్థితులు నాకు కూడా వచ్చాయి. ఆ టైంలో నేను నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటంటే ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ నాట్ యువర్ ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ నాట్ యువర్ ఆపర్చునిటీ. మీ గోల్ క్లియర్ గా ఉంటే దానికి ఉపయోగపడని డిస్ట్రాక్షన్స్ కి నో చెప్పడం కూడా ప్రిపరేషన్ లో ఒక స్కిల్ అనేసి గుర్తుపెట్టుకోండి. దెన్ ఆ తర్వాత కాన్ఫిడెన్స్. కొన్నిసార్లు మనం ఎంత తోపు తురుముకాలనైనా కూడా కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవుతూ ఉంటుంది. సో నా వల్ల అవుతుందా అనేటటువంటి డౌట్ ఈవెన్ నాకు అవ్వచ్చు, ఈ వీడియో చూస్తున్నటువంటి చాలా మంది యొక్క ఆస్పిరెంట్స్ యొక్క డౌట్ కూడా ఈ గ్రూప్ 2 నా వల్ల అవుతుందా, లేదంటే గ్రూప్ 1 నా వల్ల అవుతుందా, ఇంతమంది ప్రిపరేషన్ చేస్తున్నారు నేను ఎలా సెలెక్ట్ అవుతాను, ఆల్రెడీ ఇన్ని అటెంప్ట్స్ అయ్యాయి ఇంకా అవుతుందా. ఈవెన్ నేను యూపీఎస్సికి దాదాపు ఒక 8-9 ఇయర్స్ చదివినప్పుడు అసలు ఒకసారి మెయిన్స్ రాసి తర్వాత నుంచి అసలు ప్రిలిమ్స్ అవ్వకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఇన్ని అటెంప్ట్స్ అయిపోతున్నాయి ఇంకా అవుతుందా, లేదంటే గ్రూప్ 1 4 సార్లు మెయిన్స్ రాసే స్టిల్ ర్యాంక్ రావట్లేదు, లేదంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వట్లేదంటే ఇన్ని అటెంప్ట్స్ అవుతున్నాయి ఇంకా నాది అవుతుందా, గ్రూప్ 1 అసలు క్లియర్ అవుతానా. ఇలాంటి థాట్స్ మన ప్రిపరేషన్ లో చాలా వరకు వస్తాయి, దీనివల్ల మన ప్రిపరేషన్ కూడా స్లో చేస్తాయి. కానీ కాన్ఫిడెన్స్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చే ఫీలింగ్ కాదు, రిజల్ట్ రాకముందే ప్రాసెస్ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ అంటే బ్లైండ్ బిలీఫ్ కాదు, నేను ఇంప్రూవ్ అవుతాను,
నా ప్రిపరేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి ఒక రోజు రిజల్ట్ వస్తుంది అనేటటువంటి బిలీఫ్ మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ మనకు అనుకూలంగా ఉంటాయి. సో సేమ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను ఈ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. దెన్ ఆ తర్వాత సొసైటీ నుంచి వచ్చేటటువంటి ప్రెజర్, సమాజం నుంచి ఖచ్చితంగా ప్రెజర్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో సొసైటీ ప్రెజర్ తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఇంకా జాబ్ రాలేదా, ఎన్ని ఇయర్స్ చదువుతావు, ఇంకేదైనా చూసుకోవచ్చు కదా, నీతో చదివిన వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు, ఇలాంటి మాటలు మన కాన్ఫిడెన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అధపాతాలను కూడా తొక్కేయడం జరుగుతుంది. మనందరం కూడా మన యొక్క ప్రిపరేషన్ లో ఈ ప్రెజర్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఈ ప్రెజర్ లేకుండా ఎవరు కూడా జాబ్ కొట్టలేరు కూడా. కానీ ఈ ప్రెజర్ ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మీ లైఫ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, సొసైటీ కాదు. కాబట్టి సొసైటీ ఒపీనియన్ ఆధారంగా కెరీర్ డెసిషన్స్ ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. సో మీ యొక్క కన్సైన్స్ అనేది అల్టిమేట్, మీ యొక్క అంతరాత్మే చివరికి మీతో పాటు నిలుస్తుంది. కాబట్టి సొసైటీ యొక్క ఒపీనియన్ కి అంత ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలానే దానికి అనుగుణంగా కెరీర్ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి పని లేదు. దెన్ ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్. సో మనందరం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, బిలో పావర్టీ లైన్ నుంచి ఉన్నటువంటి వాళ్ళం. సో ప్రిపరేషన్ లో ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్ గా మనకు నిలుస్తుంది. అటు బుక్స్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, కొన్నిసార్లు ట్రావెల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, అన్నిటికంటే ముఖ్యమైనది లివింగ్ ఎక్స్పెన్సెస్. కొన్ని ఫేజెస్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదువుపై ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఇన్కమ్ గురించి టెన్షన్ ఉంటుంది, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఫ్యూచర్ గురించి ఏమవుతుంది అన్సర్టనిటీ వస్తుంది. అప్పుడు మన మైండ్ లో సిలబస్ కంటే రేపు ఏం చేయాలి అనే క్వశ్చన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ని ఇగ్నోర్ చేయకండి. ప్రిపరేషన్ కి స్టడీ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్ ప్లాన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దట్ దీనికి అనుగుణంగా మీరు ఏదైనా సపరేట్ గా స్కిల్ వంటివి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేది అందుకే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటి నుంచి పంపించారు అంటే ఫైన్, దట్స్ గుడ్, అందులో ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ నైనా సరిగ్గా సద్వినియోగపరచుకోవడానికే ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత ప్రధానంగా ఒకవేళ ఎవరికైనా ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం, లేదంటే మనతో పాటు స్టడీ హాల్లో చదివిన వాళ్ళతో సైతం మనం కంపారిజన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈవెన్ అదర్స్ తో కంపారిజన్ చేసుకోవడం అనేది నాకు కూడా ఒకప్పుడు ఉన్నటువంటి ఒక చండాలమైనటువంటి అలవాటు. వాళ్ళకి సెలక్షన్ వచ్చింది, వాళ్ళు ర్యాంక్ కొట్టారు, అరే నాకంటే నార్మల్ గా చదివాడు, వాడికి ర్యాంక్ వచ్చింది, నాకు రాలేదు. లేదంటే నేనే వాడికి చెప్పాను, వాడికి ర్యాంక్ వచ్చింది, నాకేమో ఇలా ఉండిపోయాను అనేటటువంటి ఫీలింగ్, ఇలాంటి కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ కొన్నిసార్లు ఆడు అసలు ఏమీ చదవలేడు, ఆడికి ర్యాంక్ వచ్చింది ఏంట్రా అంటారు. ఇలా చూస్తూ మన జర్నీని వాళ్ళ జర్నీతో కంపారిజన్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యువర్ కాంపిటీషన్ ఈజ్ నాట్ సమ్వన్ ఎల్స్ టైమ్ లైన్. నిన్నటి మీకంటే ఈ రోజు మీరు బెటర్ గా ఉన్నారా లేదా అనేది మాత్రమే ముఖ్యం. సో దట్ మీ కాంపిటీషన్ నిన్నటి మీతో మాత్రమే అనేది గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఫెయిల్యూర్ ని పర్సనల్ గా తీసుకోవడం. స్టిల్ నేను కూడా ఫెయిల్యూర్ ని పర్సనల్ గా తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనం వెంటనే కన్క్లూజన్స్ కి వచ్చేస్తాం. ఏంటి, నాలో టాలెంట్ లేదు, ఇది నా వల్ల కాదు, ఇంకా నేను ప్రిపరేషన్ అవ్వను, ఎందుకంటే నాకు సెలక్షన్ రాదు. నేను కూడా ఈ ఫేజ్ ని చూసా, ఇటువంటివన్నీ చూసా. గ్రూప్ 1 మెయిన్స్ బాగా రాసినప్పుడు రిజల్ట్స్ మనకు అనుకూలంగా రానప్పుడు, యూపీఎస్సి బాగా రాసినప్పుడు రిజల్ట్స్ మనకు అనుకూలంగా రానప్పుడు, ఏఎస్ఓ వంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్స్ మనకు అనుకూలంగా రానప్పుడు, ఇటువంటివన్నీ నేను ఫేస్ చేశాను, చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ లో కూడా ఫేస్ చేస్తారు. కానీ తర్వాత అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫెయిల్యూర్ అనేది ఒక ఫీడ్బ్యాక్ లాంటిది, అది మీ ఐడెంటిటీ కాదు. సో ఫెయిల్యూర్ ఈజ్ ఫీడ్బ్యాక్, నాట్ ఐడెంటిటీ. ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారంటే మీరు ఫెయిల్యూర్ కాదు, మీ స్ట్రాటజీలో ఏదో ఒకటి మార్చాల్సినటువంటి అవసరం ఉందనేసి మనకి మన యొక్క ఫెయిల్యూర్ అనేది చెప్తుంది. దెన్ ఆ తర్వాత ఫెయిల్యూర్ తర్వాత స్ట్రాటజీ మార్చాలి. సో చాలా సార్లు స్ట్రాటజీ మార్చకపోవడం కూడా
ఒక మిస్టేకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ మిస్టేక్. ఒకసారి ఫెయిల్ అయ్యామంటే వన్ థింగ్, మనం చదివే విధానంలో ఖచ్చితంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తామంటే అదే స్ట్రాటజీని ఫాలో అవుతాం, అదే మిస్టేక్స్ ని రిపీట్ చేస్తాం. సో అదే స్ట్రాటజీ అదే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేస్తే ఏమవుతుంది, అదే రిజల్ట్ మళ్ళీ వస్తుంది. ఏంటా రిజల్ట్? ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ ని డబుల్ చేయడం మాత్రమే కాదు, మన యొక్క ప్రిపరేషన్ ని కూడా ఎనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్కడ మార్క్స్ పోయాయి అనేసి, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము, అసలు మనం చేసినటువంటి రివిజన్ సరిపోతుందా, మనం ఎన్ని టెస్టులు రాస్తున్నాం, ఇంక ఎక్కువ ఏమైనా టెస్టులు రాయాలా, లేదంటే అసలు మన ప్రిపరేషన్లో టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉందా లేదా, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, అలానే పీవైక్యూస్ని ఎలా ఎనలైజ్ చేసాం, ఇవి ఎనలైజ్ చేసి మన యొక్క స్ట్రాటజీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఫెయిల్యూర్ వచ్చినా కూడా స్ట్రాటజీ మార్చకుండా మళ్ళీ అదే తంతు రిపీట్ అయిందంటే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. సో దట్ ఫెయిల్యూర్ ఎక్కడ వచ్చింది దాన్ని మళ్ళీ నువ్వు అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే మనందరం కూడా రిజల్ట్ కోసం తొందరపడతాం. స్టిల్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఎప్పుడు రిజల్ట్స్ వస్తుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతోనే ఉన్నా. సో చాలా మంది రిజల్ట్స్ కోసం తొందరపడతారు, రిజల్ట్స్ కోసం మాత్రమే పనిచేస్తారు. కొన్ని మంత్స్ చదివిన వెంటనే రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన యొక్క మిస్టేకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇన్పుట్ ఇచ్చిన వెంటనే అవుట్పుట్ వస్తుందా అంటే అవుట్పుట్ రాదు. కొన్నిసార్లు నెలలు పడుతుంది, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతుంది. కానీ మనం చేయాల్సింది ప్రతిరోజు రిజల్ట్స్ గురించి వరీ అవ్వడం కాదు, ప్రతిరోజు ప్రాసెస్ కంప్లీట్ చేయడం. రోజు టార్గెట్ కంప్లీట్ చేసామా, రివిజన్ చేసామా, టెస్టులు రాసామా, ఎనలైజ్ చేసామా, ఇది మాత్రమే మన యొక్క ఆధీనంలో ఉంటుంది. సో దట్ దీని మీద మాత్రమే మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు నా యొక్క ప్రిపరేషన్ లో ఈ మిస్టేక్స్ అన్ని చేశాను. చాలా మంది యాస్పిరెంట్స్, ప్రస్తుతం చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రస్తుతం ర్యాంక్ వచ్చినటువంటి చాలా మంది ఆఫీసర్స్ లోను, ర్యాంకర్స్ లోను ఈ మిస్టేక్స్ ఏదో ఒక టైంలో రిపీట్ అవుతూ ఉంటాయి. సో దట్ యాస్పిరెంట్స్ కూడా ఈ మిస్టేక్స్ రిపీట్ అవుతుంటాయి, ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. సో ఈ మిస్టేక్స్ ఉన్నాయి కదా అనేసి భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నేను డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్నాను, కానీ ఈ పొజిషన్ వెనుక ఒక సెలక్షన్ మాత్రమే లేదు. ఏమున్నది? 10 years of preparation, failures, mistakes, corrections, patience, ఫైనల్లీ సక్సెస్. సో ఈ 10 సంవత్సరాల ప్రిపరేషన్ లో ఇవన్నీ ఉన్న తర్వాతనే సక్సెస్ రావడం జరిగింది. ఈ 10 ఇయర్స్ నాకు ఒక విషయం నేర్పించాయి. నాకు 10 ఇయర్స్ అవసరం లేదు, నేను చేసిన మిస్టేక్స్ వల్ల నాకేం జరిగిందంటే ఈ 10 ఇయర్స్ పట్టింది. ఏంటి ఆ 10 ఇయర్స్ పడ్డానికి రీజన్స్ అంటే, ఒకటోది రాంగ్ స్ట్రాటజీ, సరైనటువంటి వ్యూహం లేకపోవడం, టూ మెనీ మెటీరియల్స్, ఎక్కువగా సోర్సెస్ ఫాలో అవడం, రివిజన్ సరిగ్గా లేకపోవడం, పీవైక్యూస్ ని ఇగ్నోర్ చేయడం, అన్నెసరీ డీవియేషన్స్, కాన్ఫిడెన్స్ కొన్నిసార్లు లో అవ్వడం, సొసైటీ నుంచి వచ్చేటటువంటి ప్రెజర్ని ఎక్కువగా తీసుకోవడం, కొన్నిసార్లు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకొన్నిసార్లు కొంతమందితో సరిపోల్చి చూసుకోవడం, కంపారిజన్స్, అలానే ఫెయిల్యూర్ని పర్సనల్గా తీసుకోవడం, అలానే ఫెయిల్యూర్ తర్వాత ఎటువంటి స్ట్రాటజీ కూడా మార్చకపోవడం, అల్టిమేట్గా రిజల్ట్స్ కోసం మాత్రమే పనిచేసి సరైనటువంటి ప్రిపరేషన్ లేకపోవడం, అంటే రిజల్ట్స్ కోసం తొందరపడటం. దాదాపు ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు మీ ప్రిపరేషన్లో ఏదో ఒక సమయంలో చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా నా జర్నీని డిలేట్ చేసాయి. అందుకే మీరు ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే నా 10 ఇయర్స్ని కాపీ చేయమంటానంటే ఖచ్చితంగా నా 10 ఇయర్స్ని కాపీ చేయకండి. నా మిస్టేక్స్ని మాత్రం ఖచ్చితంగా స్టడీ చేయండి. సో చాలా మంది ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళ యొక్క మంచి విషయాలే చెప్తారు, కానీ ఎవరు కూడా మిస్టేక్స్ అనేవి చెప్పరు. ఎప్పుడైనా ఈ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటేనే మనం బెటర్ రిజల్ట్స్ తీసుకురాగలం. సో దట్ ఈ 10 ఇయర్స్ని కాపీ చేయకండి. నా 10 ఇయర్స్లో ఏవైతే మిస్టేక్స్ చేశానో వాటిని స్టడీ చేయండి. మీకు 10 ఇయర్స్ అవసరం ఉండొచ్చు అంటే అవసరం ఉండకపోవచ్చు, ఈ మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకుంటే. నేను 10 ఇయర్స్లో నేర్చుకున్నటువంటి లెసన్స్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకుంటే అదే నా జర్నీకి నిజమైన మీనింగ్.
చివరిగా మీ అందరికీ ఒకటే చెప్తా, లేట్ సక్సెస్ ఈజ్ స్టిల్ సక్సెస్. మీ జర్నీ ఎంత టైం తీసుకుంది అనేది కాదు, మీరు చివరికి ఎక్కడికి చేరుకున్నారు అనేదే ముఖ్యం. సో డోంట్ క్విట్, స్టే ఫోకస్డ్, స్టే కన్సిస్టెంట్, కీప్ ఇంప్రూవింగ్. మీ గోల్ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, డిప్యూటీ తహసీల్దార్ అయినా, ఒకరోజు మీ పేరు కూడా సెలక్షన్ లిస్ట్ లో ఉంటుంది.